సర్పశాపము మానవునిపైన ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ఈ వీడియో జాగ్రత్త వినండి. మన పూర్వీకులు పామును, పుట్టను, మనం నిర్మించినటువంటి గృహాలు, ఈరోజు నిర్మాణం జరిగినటువంటి స్థలాలు అన్నీ కూడా ఒకప్పుడు అవి పుట్టలు వెలిసిన తర్వాతనే మానవుడు దాన్ని ఆక్రమించాడు. ఆక్రమించే సమయంలో ఆ హతమార్చడము, చంపడము ఇలాంటివి చేయడం వల్ల కూడా అది సర్పశాపముగా మారుతుంది. ఆ సర్పశాపం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది జ్యోతిష శాస్త్రంలో మనకు చూపించేటువంటి దోషం. ఈ దోష ప్రభావం వల్ల ఆర్థికంగా సంతానం లేకపోవడము, మానసిక ఒత్తిడి, ప్రశాంతతతో ఉండడం, దీర్ఘకాలిక అంటే మీరు ఏ హాస్పిటల్ పోయినా ఈ రోగం కనిపడదు, కానీ మీకు సమస్య ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలామంది బాధపడుతూ ఉంటారు. వారు సర్పదోషానికి గురి అవుతూ ఉంటారు. మళ్ళీ మాకెందుకండి వాళ్ళు పెద్దవాళ్ళు చేసింది అని అనుకుంటే ఇక్కడ వినండి. కన్యాదానం, వివాహ విషయంలో కన్యాదానం చేసుకునే సమయంలో 3 తరాల పేర్లు మనం వాడుతున్నామే. మళ్ళీ మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళ రక్తం తీసుకున్నాము, వాళ్ళ పుణ్యం సంపాదిస్తున్నాం, వాళ్ళ పాపం కూడా మనము గురి కావాలి. కాబట్టి మనం తెలియక చేసిన సర్ప దోషమే రేపు పిల్లలకు గురి అవుతుంది. ఆర్థికతో మానసికంగా ప్రశాంతత ఉండడానికి మంచి ఒక జ్యోతిష్కులు సంప్రదించండి.